అందరికీ వందనాలు. నా పేరు బిందుమధు. నేను క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీస్ ఉండ్రాజవరం సండే స్కూల్ విద్యార్థిని. ఈరోజు మనం బైబిల్ చరిత్రలో చాలా ముఖ్యమైన వ్యక్తి గురించి నేర్చుకుందాం. అతని పేరు పౌలు. ఆయన చేసిన పనుల వల్లే యేసుక్రీస్తు గురించి చాలామందికి తెలిసింది. పౌలు ఎవరు? పౌలు పాత పేరు సౌలు. ఈయన చాలా తెలివైనవాడు, బాగా చదువుకున్నవాడు. కానీ ఈయనకి పెద్ద సమస్య ఉంది. యేసుక్రీస్తు వారు నమ్మిన వారంటే ఈయనకి ఇష్టం ఉండదు. యేసుక్రీస్తు వారు నమ్మిన వారిని చూశారంటే పట్టుకుని చెరసాల్లో వేసి హింసించేవాడు. ఒకరోజు సౌలు ఏం చేశాడంటే, యేసుక్రీస్తు వారు నమ్మిన వారిని పట్టుకుందామని దమస్కు అనే మార్గంలో వెళ్తుంటే ఆకాశం నుంచి సూర్యుడి కంటే ప్రకాశవంతమైన వెలుగు సౌలు చుట్టూ మెరిచింది. ఆ వెలుగుకి సౌలు కళ్ళుపోయి కింద పడిపోయాడు. అప్పుడు ఆకాశం నుంచి ఒక స్వరం వినబడింది, సౌలా సౌలా, నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? సౌలు భయపడి, ప్రభువా, మీరు ఎవరు అని అడిగాడు. ఆ స్వరం, నీవు హింసించుచున్న యేసును. ఆ క్షణం సౌలు జీవితం మారిపోయింది. ఆ వెలుగులో సౌలు 3 రోజులు కనబడలేదు, ఆహారం తీసుకోలేదు. అనాని అనే వ్యక్తి వచ్చి యేసునామమున సౌలు గురించి ప్రార్థన చేయగా సౌలు కళ్ళు మళ్ళీ తిరిగి వచ్చాయి. గుర్తుంచుకోండి, ఆ వెలుగు యేసు ప్రేమ. ఆయన మన శత్రువులు కూడా మంచిగా మార్చగలడు. సౌలు కళ్ళు వచ్చిన తర్వాత సౌలు పేరు పౌలుగా మారింది. ఆయన యేసు సువార్త చెబుదామని నగరాలు, దేశాలు అని సంఘాలను కూడా స్థాపించాడు. చాలా ప్రమాదాలు వచ్చాయి. ఓడ ప్రమాదాలు, జైల్లో వేశారు, కొట్టారు. ఆయన యేసుని ప్రకటించడం, యేసుని ప్రేమించడం ఆపలేదు. పౌలు గారు చాలా పుస్తకాలు కూడా రాశారు. మీరు బైబిల్ తెరిచి చూస్తే రోమా, కొరింథీయులకు, గలతీయులకు, ఎఫెసీయులకు ఇలా ఎన్నో పుస్తకాలు సౌలు గారే రాశారు. సౌలు జీవితం మనకి ఏం పాఠం నేర్పిస్తుందంటే, మనం ఎంత చెడ్డగా ఉన్నా యేసు ప్రేమ మార్చుతుంది.